తెలంగాణలో హైడ్రా లాగా కొత్తగా టెడ్రా ఏమన్నా ప్రారంభించారా రేవంత్ రెడ్డి గారు? హైడ్రా అంటే పేదవాళ్ళ ఇల్లులు కూల్చిస్తారు హైదరాబాద్‌లో. అది టెడ్రా అంటే టెంపుల్స్‌లు కూల్చేది. అదే గుళ్ళను కూల్చేటువంటి పని పెట్టుకున్నారా టెడ్రా స్టార్ట్ చేసి? ఎందుకంటే మొన్ననే ఒక 2, 3 రోజుల క్రితమే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ నినాదాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే జిల్లాలో ఒక 800 సంవత్సరాలు, ఒక వారం గడవకముందే 800 సంవత్సరాల శివాలయాన్ని కూల్చేసాయి ప్రభుత్వ బుల్డోజర్లు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన శివాలయాన్ని కూల్చేశారు. ఆ గుడి గురించి తెలుసుకోవాలనంటే అది 800 సంవత్సరాల క్రితం సుమారుగా, అంటే కాకతీయుల రాజైనటువంటి గణపతి దేవుని టైంలో కట్టినటువంటి శివాలయంగా చరిత్ర చెబుతోంది. 800 పైమాటగానే ఉంటున్నట్టుగా చరిత్ర చెబుతోంది. అటువంటి దేవాలయాన్ని ఈరోజు కూల్చారు. ఎందుకయ్యా అని అక్కడ గ్రామస్తులు అడిగితే ఇది బడి కట్టడానికి అని చెప్పేసి ఏదో చెబుతున్నారంట. ఆ గుడిని కూల్చడం ద్వారా నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఏంటంటే మొదటగా 800 సంవత్సరాల గుడి అంటే అది పురావస్తు శాఖ, రాష్ట్రానికి సంబంధించిన పురావస్తు శాఖకు సంబంధించింది. అంటే పురావస్తు శాఖకు సంబంధించిన ఎటువంటి దాంట్లో ఒక చిన్న ఇటుక పిల్ల తీయాలంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్, పర్మిషన్స్, నానా హడావిడి ఉంటుంది. అటువంటిది ఏకంగా పూర్తిగానే కూల్చేశారంటే ఆ పురావస్తు శాఖ నిద్రపోతుందా, లేకపోతే చెక్కబదం చేస్తుందా, లేకపోతే ఇంకేం చేసుకుంటూ కూర్చుంటున్నారు? ఇంకొక సందేహం, మనం అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం ఏంటంటే పురాతన దేవాలయాల కింద ఏదో నిధులు అట్లాంటి ఏదో అంటూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఉందా దీంట్లో అనేది ఒక చిన్న సందేహం. ఇవన్నీ కాదు, ఇంతకుముందు మొఘలులు, నిజాములు, అదే ముస్లిం రాజులు ఏం చేసేవారు, మన చరిత్ర, మన సంస్కృతి దాగున్నటువంటి గుళ్ళను కూల్చేసి మన చరిత్రను మనకు తెలియకుండా చేయాలి అని చెప్పేసి రాక్షసానందం పొందేవారు ఆ గుళ్ళను కూల్చేసి. అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా రేవంత్ రెడ్డి సర్కార్? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారి మాటలు కూడా ఇవన్నీ కలిపితే ఈ మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇక బడి గురించి అని అంటే మాత్రం నాకు ఇంకొక సందేహం వచ్చింది. బడి కడతామనుకుంటున్నారు, సరే, బడి కట్టడానికి ఏ ప్రభుత్వ భూమి లేదా, కేవలం దేవాలయ భూమి మాత్రమే ఉందా? అది దేవాలయ భూమి సరే, ఏమి ప్రభుత్వం భూమి లేదనుకుందాం, అక్కడే కట్టాలనుకుందాం, ఆ చుట్టుపక్కలనే కట్టాలనుకుందాం, ఏం ప్రైవేట్ ల్యాండ్లు కూడా ఎవరి లేవా? ఎంత రేటు ఉందో మార్కెట్ రేటు కట్టేసి తీసుకోలేరా? ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కంటే ఎక్కువనా అది? ఆ పని చేయలేదు. చరిత్రను మేము కాపాడుతున్నాము అని చెప్పి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వమే, చరిత్రను కాపాడాల్సిన ప్రభుత్వమే చరిత్రను చూపేటువంటి దేవాలయాన్ని కూలగొట్టిందంటే అర్థమేంటి? ఇంకొకటి, అక్కడ వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటే కనుక ఆ దేవాలయానికి పూర్తిగా డెవలప్ చేసేసి చుట్టూ పార్క్ అవన్నీ చేసేసి అన్నీ చేసేసి పూర్తిగా దేవాలయాన్ని పెద్దగా చేసేసి పూజాని పెట్టి పెద్దగా వ్యవస్థ చేస్తే ఆ చుట్టూ ఆ ప్రాంతం కూడా బాగుపడుతుంది కదా, టూరిస్ట్ స్పాట్గా మారుతుంది కదా. ఆ పని చేయలేదు అంటే దీంట్లో అర్థం ఏంటి, గూఢార్థం ఏంటి? మీరు అంటారు, అరే బడి గురించే కదా భయ్ నువ్వు అట్లా మాట్లాడతావు అని చెప్పేసి, నువ్వు బడిగా వ్యతిరేకమా, కేవలం నీ గుడే కావాలా అని చెప్పి కొంతమంది సెక్యులరిస్ట్ మాట్లాడతారు. వారికి నా సమాధానం ఏంటంటే, ప్రభుత్వ ప్రతి పాఠశాలను గుర్తుపెట్టుకోండి, అత్యాధిక హంగులతో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇంకెక్కువ ఖర్చు పెట్టేసి అత్యాధునిక హంగులతోటి ఎక్కడో అక్కడే ప్రభుత్వ పాఠశాలకు పోటీ పడేటట్టుగా ఒక్క సీటు కూడా అందులో దొరకాలంటే అంత పోటీ పడేటట్టుగా తయారు చేయండి ప్రభుత్వ పాఠశాలను. నేను అది కోరుకుంటాను. గుడి ఉండాలి, బడి కూడా ఉండాలి. గుడి అంటే మన చరిత్ర, మన ధర్మం, మన సంస్కృతి, మన ఆత్మగౌరవం, అంతెందుకు మన అస్తిత్వం. బడి అంటే మన భవిష్యత్తు. గుడి కావాలి, బడి కావాలి. చివరిగా ఒక మాట, గుడికి జోలికి వెళ్ళిన వాళ్ళు, గుడి కూల్చిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయారన్న సంగతి మర్చిపోకండి. అందులో మీరు శివయ్య జోలికి వెళ్ళారు అంటే ఆయన కోపం మామూలుగా ఉండదు. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, మరి కమెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి. జై హింద్.